ఈరోజు మేము కొన్ని డాక్యుమెంట్స్ వెతుకుతుంటే కొన్ని ఓల్డ్ మెమరీస్ దొరికాయండి మావి. ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి, ఓకేనా? చూద్దామా బావా? చూద్దాం. చెప్పు. ఇది ఎప్పుడంటే ఏంటి బాబా అసలు? నాకు సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చిందని చెప్పాను కదా. అవును. అమ్మ వాళ్ళు పంపలేదు, నువ్వు కూడా వద్దని చెప్పాను. అవును. లవ్లో ఉండే. ఓకే. దానికి సంబంధించిన వాడు మొత్తం కొరికేసిండు. కొరికింది. ఇది చూడు, 2015 లో వచ్చింది నాకు జాబ్. ఓకే. దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్, ఇది క్యాలిక్యులేటర్, ఇది సిఆర్పిఎఫ్ జాబ్. ఉండున్నాను. ఇది ఇది పట్టుకో, ఇది పట్టుకో డాడీ. రైట్. ఇది చూడు, ఇది నేను డిగ్రీ 3rd year లో ఉన్నప్పుడు అచ్చం విలన్ లెక్క ఉన్నాను. చూడండి రా ఎలా ఉన్నాను నేను. ఏంటన్నా ఏంటిది? ఏడకు మోక్షు. ఎలా ఉంది? నువ్వేనా? నేనేరా. అది ఇది ఎలా ఉంది చూపి. ఇంటర్లో అండి ఇది. ఒకసారి ఏ ఇయర్ ఇది? 19 years. ఒకసారి 19 years లో మా బావ చూడండి, అచ్చం విలనే. సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది ఎప్పటిది ఫోటో? 2013-14. ఓకే. నా ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ అప్పట్లో ఏపీ తెలంగాణ రాలేదు. అవును. అప్పుడు ఏపీ ఆర్టీసీ కాబట్టి అప్పుడు బస్ పాస్ ఇచ్చారు. అవునవును. 2014. ఓకే. నీ ఫోటో ఏది? విక్కీ, నా ఫొటోస్ తీసుకురా పోవా. ఇందాక చూపించాను కదా, ఇప్పుడు ఆ ఫోటో కూడా తీసుకురా పో. నాది అమ్మది ఫోటో. మోక్ష ఎందుకు ఏడుస్తున్నావు? మా మోక్ష అయితే ఈ మధ్య చాలా సతాయిస్తున్నాడండి. ఇవి చూపియనా? ఇది నేనే ఎలా ఉన్నాను, నేను మా అమ్మ. బాగున్నానా? చిన్నప్పుడు చూడండి, నేను మోక్ష లెక్కున్నానా, ఎవరు లెక్కున్నాను చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూపి, మళ్ళీ చూపి, మోక్ష దగ్గరికి పెడితే చూపి. రైట్, ఇప్పుడు చూపియండి. చూసారా, నేను 7th class లో ఉన్నప్పుడు ఫోటో అండి, ఎలా ఉన్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్, ఎంత బక్కగా ఉన్నాను. ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో. ఇది 2nd year, 1st year? నేను మా నాన్న మా ఊర్లో పండగ చేసినప్పుడు దిగిన ఫోటో అది. ఎలా ఉన్నాయిరా? చాలా ఓల్డ్ మెమరీస్. ఇక్కడికి రా. ఎలా ఉంది ఫోటో చెప్పండి. ఈ ఫోటో నచ్చిందంట ప్రణీతకి. నీకేది నచ్చింది? దాంట్లో సేమ్ రౌడీ లైఫ్లోనే ఉందా మామయ్య? అది నీకేది నచ్చింది బేటా? మోక్షకి ఇది నచ్చింది. మోస్ట్లీ నాకు తెలిసి ఇదే నచ్చి ఉంటుంది. అమ్మకి ఏది నచ్చుతుందో అదే నచ్చుతుంది మోక్షకి. ఇది అక్కకి నచ్చిన నీ వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఏం చేస్తున్నారండి? డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అందరిది. మాది డిన్నర్ కంప్లీట్ అయిపోలేదు. మోక్షికు నిద్ర వస్తుంది బాగా. అరే 2014, 13, 12 ఆ టైంలో ఆ మెమరీస్ ఇప్పుడు తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ మెమరీస్ మళ్ళీ రావు. స్కూల్ లైఫ్, అసలు కాలేజ్ లైఫ్, బస్ పాస్ ఉండి డేస్ కాలర్ చేస్తారు కదా, అప్పుడు ఉంటుంది రా ఎంజాయ్మెంట్ అల్టిమేట్. అసలు సూపర్ అంటే సూపర్. అంటే ఆ మెమరీస్ మళ్ళీ రావు, నిజంగా రావు. నిజంగా ఈ ఫోటోస్ అప్పుడు. కానీ ఈ జనరేషన్ పిల్లలకి అయితే అది అస్సలు లేదు. నిజం, మన జనరేషన్ తోనే పోయింది తెలుసా ఇది. మోక్ష ఆ రోజుల్లో ఈ ఫొటోస్ దిగడానికి చాలా అప్పట్లో ఇది నా పెద్ద స్టైల్. ఇది నీకొకటి చెప్పనా? ఆ ఫోటో ఏది నాది 7th class. ఈ ఫోటో మేము హాస్టల్లో దిగినప్పుడు కాపీ 10 rupees. అది మీరు దిగాలంటే ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గరికి. ఇది 150 తీసుకున్నాడు. ఓకే. ఈశ్వర్ మనకి తెలియదు అప్పుడు. చూసా
1 కాపీ ఫోటో వాళ్ళు వస్తారు కానీ దింపుతారు. ఇది భలే నచ్చుతుందిరా నాకు. ఎందుకంటే ఏంటి డేట్ 2012 ఇది 10th అయిపోయింది ఇంటర్. ఇంటర్ ఎలా ఉందో. ఆంధ్రప్రదేశ్ కార్డు ఇది. సూపర్ అసలు. వసుంధర కాలేజ్ నేమ్ అప్పుడు. పాపం వాడు ఏడుస్తున్నాడు, వాడికి నిద్ర వస్తుంది బాగా. గుడ్ నైట్ సే గుడ్ నైట్. మేము పడుకుంటున్నాం. అయిపోయింది వీడియోస్ అయితే అయిపోయింది. ఫుల్ వీడియో చేసాము. ఏందన్నా జిక్ 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 జిక్. ఇదేవర్రా అమ్మ. బాగా సతాయించడం మొదలు పెట్టేశాడు మా మోక్ష అయితే. నాకైతే అసలు టైం దొరకట్లేదండి, అందుకే కొంచెం వీడియోలు కూడా ఫాస్ట్గా రావట్లేరు. గడ్డం ఇంతవరకే పెట్టుకునేది, ఇది మొత్తం తీసేది. అవునా కదా? మా బావ ఐడియా ఉంది కాలేజ్లో నీకు? పెద్ద కిలాడి అండి చెప్పాలంటే. నిజమే, కానీ అప్పట్లో గడ్డం ఇంతవరకే పెట్టుకునేది. మీసం తగ్గించేసి ఏంటి ఫ్రెండ్స్ అందరు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళలాగా నేను కూడా పెంచుకునేది. కానీ బాగుండే. మా విక్కీ మోక్ష ఏం చేస్తారో, వాళ్ళ మెమోరీస్ ఈ ఫోటో గురించి నీకు చెప్పాలా? చెప్పు. కొంచెం ముందుకు రా. చెప్పు. ఈ ఫోటో అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, అప్పుడే మీసాలు వస్తున్నాయి, దగ్గరికి చూపిస్తా. అప్పుడే మీసాలు వస్తున్నాయి కదా. అప్పుడు ఏంటంటే మనకు ఆ స్టైలు ఇదంతా తెలియదు, విలేజ్ మైండ్ ఏంటి కదా. Okay. ఏంటి నెత్తి నిండా ఆయిల్ పూసుకొని, ఏది కొబ్బరి నూనె బాగుంది, ఏది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, అది మొత్తం తల నిండా పూసుకొని ఏది దువ్వేసుకొని ఇట్లా ఇట్లా చూసుకొని దువ్వుకొని పోయి ఫోటో దిగేది. ఓకే, వెండి చైన్ వేసుకొని చేతికి వాచి. భలే ఉంది కదా. నేనేనండి అది కూడా. ఇది ఇంటర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్. ఏమైందమ్మా? రా మరి, ఇబ్బంది రా పెడుతున్నాడా? పడుకుందాం రా. ఓకే బావా, అన్నం స్పెషల్ ఏంటిది? చికెన్ లేదు, రోజు చికెనేనా? నా ఫేవరెట్ అది. ఈరోజు పప్పు అండ్ ఆలు ఆలు కర్రీ చేస్తే ముద్ద కూడా దిగలేదండి మా బావకి. అవునబ్బా, నాకు పప్పు ఇష్టం ఉండదు. పప్పు అంటే నీకు ఇష్టం, నువ్వు పప్పు చేసుకున్నావు. ఆలు కూడా నేను తిన్ను ఎక్కువ, ఆలు చేసేస్తావు. ఏదో మరి ఒకటి రోజు నీకు నచ్చిందే చేయాలని ఏం లేదు కదా. నాకు నచ్చింది ఎందుకు, నీకు కూడా నచ్చుతుంది కదా చికెన్. నాకు రోజు చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది, నాకు కొట్టట్లేదు అది. అందుకే ఈరోజు మేము పప్పు అండ్ ఆలు కర్రీ అసలు నేను చేస్తాం. ఫ్రిడ్జ్ లో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. చేసుకోకపోయినావు మరి, ఎందుకు తిన్నావు? మళ్ళీ ఏడుస్తావు, నేను చేసిన కూర నువ్వు తినవులే అంతేలే అని చెప్పేసి ఏడుస్తావు. విక్కీ, నీకు చికెనా పప్పా? పప్పుతో ఎందుకు తిన్నావురా? పప్పు పెట్టమని చెప్పి. ఏమొస్తాయి? ఏ రావు, ప్రోటీన్ ఉంటుందిరా పప్పులో ప్రోటీన్ ఉంటుంది. అది జోక్గా గ్యాస్ వస్తుంది అనాలి. నీకు చికెనా పప్పా ప్రణీత? రెండు కావాలి. లేదులే, అందరు నువ్వు తింటావు అని చెప్పేసి రెండు అని చెప్పింది. తన ఇప్పుడు చికెనే. నాకైతే రోజు తిని మాత్రం బోర్ కొడుతుందండి. చికెన్ లవర్స్. వాళ్ళు చికెన్ అసలు బోర్ కొట్టదు. మా మోక్షు ఏడ్చుకుంటూ ఇప్పుడే పడుకున్నాడు. క్యూట్ బాయ్ మోక్ష. చూడండి ఎలా పడుకున్నాడో. నో దిష్టి, ఓకే. ఇద్దరు బడి దొంగలు కూర్చున్నారు ఇక్కడ. పోయినావా స్కూల్కి? నువ్వు పోయినావా? అబద్ధాలు చెప్పకురా. హాలిడేనా? స్టైలా? మీ ఫేవరెట్ హీరో ఎవరు విక్కీ? చెప్పు. పెద్దినా? సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరే పెద్ది ఎవరు లేరే? పేరు చెప్పు. ఒరిజినల్ ఓం చరణ్ ఇష్టమా నీకు? నీకు ప్రణీత? ప్రభాస్. ఎంత కొట్టిరా. నేను మా బావ మీద అడిగాను, అడగను నేను తనకి, అంతే.
నన్ను తిట్టిండు ఏయ్ అంతే. హలో చెప్పు. నేనెప్పుడు తిట్టాను? తిట్టలే ఇప్పుడు నేను నువ్వే. తిట్టాను ఏమని? నేను మీకు ఒకటి చెప్పనా అండి, ఈ మధ్య అయితే నన్ను బాగా కసిరించుకుంటున్నాడండి. ఏం చేయాలి మీరే కామెంట్ చేయండి. ఎవరైనా నవ్వుతారబ్బా, ఎందుకంటే చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది ఆ సబ్జెక్ట్ నేను ఫోన్లో చెప్తా, తప్పు అయితే వాళ్ళే చెప్తారు. ఓకే కామెంట్ సరే చెప్తా. మ్యాటర్ చెప్తారా, కసిరించుకున్నానా లేదా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సరే చెప్పు. తను వీడియో తీస్తుందండి. వీడియో తీసేటప్పుడు కెమెరా ఫోన్ని ఇలా 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 తిప్పుకుంటూ వీడియో తీస్తుంది. అలా అయితే ఎవరు చూడరేమో, కొంచెం క్లారిటీగా తీయి అని చెప్పేసి అన్నా. ఇలానే చెప్పావా నువ్వు? ఇలాగే చెప్పొచ్చు కదా అని చెప్పేసి. ఇలానే చెప్పావా? మరి ఎలా చెప్పా? సర్లే. పచ్చ కామర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అవునా? అలా ఉంది నీ పరిస్థితి. సరేలే. భర్త చెప్పిన మాట వినాలి. భార్య చెప్పిన మాట భర్త చెప్పిన మాట వినాలి. నేను అందుకే వింటున్నా. కానీ కానీ ఓకే. దోమ వచ్చిందా? దోమ నువ్వే పెద్ద దోమ ఆడ. వీరిద్దరి గుసగుసలు చూడండి. కెమెరా రాగానే మాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి ఏంటిది? పచ్చ కామర్లు అంటే ఏంటి? కామెర్లు కళ్ళలో అయితే పచ్చ కామర్లు అంటే జాండీస్. జాండీస్. తెలుసా? జాండీస్ రా ఇంగ్లీష్లో. జాండీస్ అంటే ఎల్లో కలర్ వస్తుంది. పచ్చ కామర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. సామెత దాన్ని నేనేం చేస్తాను. ఓకే అది నా తప్పు కాదు. మళ్ళీ ముందు చెప్తున్నాను. సరే. ఫోన్ ఇంకోసారి అటు ఇటు తిప్పేవాడు చేతులు ఇరగొడతాను నేను. అర్థమైంది? సరే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? షాప్ బాయ్ చెప్పు విక్కీ. ఏమైంది? ఓకే బాయ్. బాయ్ చెప్పే. జిడ్డు ఉంది ఫేస్. స్నానం చేయాలి. నమస్కారం. బాయ్. సీ యూ లేటర్. బాయ్.